అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశం ఏంటంటే పాపం అనేది అతి ఘోరమైనది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మొట్టమొదట యేసు పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మీకు అందించే ఆత్మీయ ఆహారం ఏమిటంటే, వ్యభిచారం అనే పాపము నీవు చేస్తున్నావా? అది అతి ఘోరమైన పాపం. భర్తను మోసం చేస్తూ, భార్యను మోసం చేస్తూ ఈ వ్యభిచారం అనే పాపంలో చిక్కుకున్నవారు త్వరగా విడుదల పొందాలనుకుంటారు, కానీ దాంట్లో నుండి పొందలేరు. దానికి అలవాటు పడ్డవారు కాబట్టి అంతరంగాన్ని చీకటి కమ్ముకుంటుంది. వారి జీవితంలో పరిశుద్ధత యొక్క విలువలు కోల్పోతారు. బ్రతికినంత కాలము వేషధారణంగా బ్రతుకుతారు. అట్లనే బ్రతకాల్సిందే. ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందినప్పటికీ ఆ పాపం యొక్క పర్యావసానం, ఆ వ్యభిచార క్రియల యొక్క తీవ్రమైన పరిమాణం వారు ఎదుర్కోక తప్పదు. అనగా దాని యొక్క ప్రభావము ఏమొస్తుందంటే శాపం, ఎవరికి, పిల్లలకు కష్టాలు, ఇవన్నీ కూడా మీకు సంభవిస్తాయి. దేవునికి ఇష్టముగా జీవిస్తే, అప్పుడు ఆయన దగ్గర పాప క్షమాపణ పొందితే, అప్పుడు నీవు దాన్ని జయించడానికి, విడిచిపెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ అదే దాని మీద ఇష్టం పడి నువ్వు చేస్తూ ఉంటే అది నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఆ భయంకరమైన పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ఆ వ్యభిచారం అనే ముసుగులో యవన పిల్లలు కూడా పాడైపోతూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఈ విధంగా చెప్తున్నానని మీరు బాధపడవచ్చు, కానీ ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది ఆ ఘోరమైన పాపంలో జీవిస్తున్నారో మీకు అందరికీ తెలుసు. కాబట్టి నేను మరీ అది చెప్పాలన్న ఆశ నేను కలిగి లేను. కాబట్టి దాన్ని విడిచిపెట్టేటట్లు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. దేవునికి ఇష్టమైన వాడిగా పిలువబడ్డ దావీదు దేవునికి ఇష్టమైన వాడుగా పిలువబడ్డాడు. తన పొరుగువాడి భార్యను కూడి పాపంలో పడిపోయాడు, వ్యభిచారానికి చిక్కుకున్నాడు. తన తీవ్ర పశ్చాత్తాపాన్ని బట్టి క్షమాపణ పొందుకున్నాడు. చూడండి, తను చేసిన తప్పును బట్టి దావీదు దేవుని దగ్గర అంగలారుస్తూ పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకున్నాడు. కానీ కుటుంబాన్ని చిన్న భిన్నము చేసుకున్నాడు. కుటుంబం ఏమైనా చక్కగుందా? చక్కగా లేదు. ఈయన రాజే, ధనవంతుడే, డబ్బు బాగా ఉంది, కానీ కుటుంబం చిన్న భిన్నమైపోయింది. అందుకనే వాక్యం చెబుతుంది, తన పొరుగువాని భార్యను గాని ముట్టువారు, కూడుకొనివారు శిక్షను తప్పించుకొనలేరు. ఈరోజు కొంతమంది శిక్షకు గురి అవుతూ ఉన్నారు. కొంతమందికి తెలుస్తుంది అది, కొంతమందికి తెలియదు. కొంతమంది ఈ ప్రాంతంలో చేస్తారు, కొంతమంది దూరదేశంలో చేస్తారు. కానీ దేవునికి మాత్రం సమస్తము కనబడుతూనే ఉంటుంది. తను అక్కడ చేసిన శిక్ష ఇక్కడ వస్తుంది. తను ప్రపంచంలో ఎక్కడ చేసినా తనకు శిక్ష మాత్రం తప్పదు. ఎందుకు అంటే దేవుడు చూస్తున్నాడు గనక. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, ఆ ప్రకారమే నాశనము అవుతున్నారు. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే ఆ యొక్క అవమానాల నుండి తప్పించుకోగలరు, ఆ కష్టాల నుండి తప్పించుకోగలరు, ఆ శ్రమ నుండి తప్పించుకోగలరు. ఎప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పాదములను పట్టుకొని కన్నీరు కారుస్తూ ఒప్పుకున్నట్లయితే దేవుడు ఆ కష్టం నుండి విడిపిస్తాడు. అనుకోని విధంగా అకస్మాత్తుగా ఎన్నో సంఘటనలను చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం.
కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసివైన నీవు తొట్టిల్లకుండా జాగ్రత్తగా జీవించాలని ప్రభు పేరట మనవి చేయుచు ఉన్నాను. మీలో ఎవరైనా ఉంటే సరిచేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ముగిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను కొన్ని వాక్యాలను మీకు తెలియజేయాలని ప్రభు పేరట మనవి చేయుచు ఉన్నాను. ఈ వాక్యాలను మీరు తర్వాత చదువుకోండి. మొట్టమొదటిది నిర్గమకాండము 20వ అధ్యాయం 17వ వచనం. రెండవది మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. మూడవది 2 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. నాలుగవది సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయం 4వ వచనం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునేలాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక ప్రభువా. అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.